Okay, databases are used to improve the application performance. Okay, and which help us to reduce the interactions. I mean DB hits. Reduce the DB hits. Okay. So these are the main purpose. Okay. So అయితే డేటాబేసెస్ కి నిన్న మనం ఆర్డిబి కాన్సెప్ట్ చూసినప్పుడు జనరల్లీ ప్రతిసారి కూడా డిబిని హిట్ చేయాల్సి వచ్చింది. సో రీయూజబిలిటీ పర్పస్. ఓకే. సో బేసికల్లీ విచ్ హెల్ప్ us the pages will help us to reuse the clipboard pages. Okay, clipboard pages. ఇప్పుడు మీరు if you see the clipboard, open any clipboard. This is our application. Open any clipboard. ఈ clipboard మనం we already discussed about the clipboard. Okay, so clipboard means discuss చేసినప్పుడు we have 4 different type of pages. అప్పుడు then we already discussed about the user pages, linked property pages and system pages. So ఈ 3 pages గురించి మనం already discuss చేసాము. Now we are talking about the data pages. Okay, whatever the data pages you are creating, from the application, so everything will come under data pages category. So we can see this data pages. So under user pages we can see the work object data, that user specific data. Okay, and the system pages lo manam the system related data edaithe undo adantha kuda ante requesters entamandi, rule sets endi, application name endi, ivanni kuda we can see under system pages. And the linked property pages loki vachesariki, so manam already edaina oka keyed pages unte, linking related pages unte, avanni kuda linked property pages kinda manam చూపిస్తాం. ప్రస్తుతానికి మనకి we don't have any linked properties, that's what we don't see here. ఇది కూడా మీకు క్లియర్ గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ డేటా పేజెస్ వచ్చేసి, సో దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పెగా. సో డిబిఐస్ మనకి క్లిప్ బోర్డ్ లో ఉండే పేజెస్ ని రీయూజబుల్ అంటే ఒకసారి ఒక డేటా తోటి, అంటే ఒక ఏదైనా ఇన్పుట్ నుంచి కానీ లేదా ఏదైనా స్పెసిఫిక్ డేటా కానీ ఒకసారి తీసుకొచ్చి క్లిప్ బోర్డ్ మీద పెట్టుకున్నామంటే ద పీపుల్ కెన్ రీయూజ్. లైక్ 100 మంది లాగిన్ అవని, 1000 మెంబర్స్ లాగిన్ అవని దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ డేటా పేజ్. అంటే ప్రతిసారి డీబీకి హిట్ అయ్యి డీబీ నుంచి డేటా తెచ్చుకునే బదులు సో జనరల్లీ దే కెన్ యూజ్ అనమాట. సో ఇన్ దాట్ వే ద పీపుల్ కెన్ రీయూజ్ దిస్ డేటా పేజెస్. సో వీటినే మనం వచ్చేసి we will call as the declarative rules. This is one of the declarative rule. What other declarative rules we have? What other declarative rules we have? Declare, trigger, index, trigger, index, on change, expression, on change. Okay, on change, constraints and dpage. Okay, dpages. Okay, data page. Okay, so ఇవన్నీ కూడా డిక్లరేటివ్ రూల్స్. సో డిక్లరేటివ్ రూల్స్ గురించి మనం మాట్లాడుకునేప్పుడు దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూట్ బై ఎనీ హ్యూమన్. ఓకే, మీరు ఆల్రెడీ మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేసాం, రైట్? సో ట్రిగ్గర్ ఎలా వర్క్ అవుతుంది, ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ ఎట్లా వర్క్ అవుతుంది అని మనం విత్ ఎగ్జాంపుల్ తో సహా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, అయితే సో ఇవి డేటా పేజెస్. ఇవన్నీ కూడా ఈ రిమైనింగ్ అన్ని కూడా ఏంటంటే మనకు వచ్చేసి డెసిషన్ కేటగిరీ కింద ఉంటాయి. ఒక డేటా పేజ్ ఒక్కటి వచ్చేసరి మనకి డేటా మోడల్ కేటగిరీలో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ డిక్లరేటివ్ రూల్. సో బట్ ఇట్ ఈస్ ఎ డిక్లరేటివ్ రూల్, బట్ ఇట్ విల్ బి అవైలబుల్ అండర్ డేటా మోడల్ కేటగిరీ. Okay, so if you want to create any database, go to the application, right click on the class and go to the create data model and you can see database. So if you open the database, okay, అయితే దీనికంటే కూడా మనం ముందు ఈ డేటాబేస్ కంటే ముందు కూడా మనకి వీటినే డిక్లరేటివ్ పేజెస్ అనేవాళ్ళు. సో పెగా 6 లో ఈ వర్షన్లో అయితే వీటినే డిక్లరేటివ్ పేజెస్ అనేవాళ్ళు. సో ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు డిక్లరేటివ్ రూల్స్ తెలుసా అంటే ఎస్, డేటా పేజెస్ గురించి తెలుసు. సో డిక్లరేటివ్ పేజెస్ నథింగ్ బట్ డేటా పేజ్. దీన్నే డిక్లరేటివ్ పేజ్ అనేవాళ్ళు. అయితే దీని యొక్క నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందా అంటే
d_score అని డేటా పేజ్ అయితే d_score తో స్టార్ట్ చేస్తారు. అదే డిక్లరేటివ్ పేజెస్ మీరు చూసినట్లయితే declare_score తో ఇచ్చేస్తారు. సో పేజ్ నేమింగ్ కన్వెన్షన్ ఇట్లా వస్తుంది అనమాట. మనం ఏదైనా సరే ఒక డేటా పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ కమ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పేజ్ క్రియేట్ చేసిన వాట్ ఆర్ ద డేటా మోడల్ we have something, right? So policy details, customer details, okay, policy details. So this table we created yesterday. So ఈ పాలసీ డీటెయిల్స్ కి సంబంధించి మనకి ఏంటంటే ఇది ఒక డేటాబేస్. ఓకే, ఈ డేటాబేస్ కి వెళ్ళి క్లిక్ చేసుకొని డేటా తీసుకురావాలి. ఆ డేటాని మనం రీయూజబుల్ కోసం ఎలా వాడుకోవాలి అనేదే ఇక్కడ మనకు వచ్చేసి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 2 రికార్డ్స్ ని ఒకసారి ఈ టేబుల్ నుంచి మనం తీసుకొచ్చేసి మనం హిట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. పేజ్ ఏంటిది, గెట్ పాలసీ డీటెయిల్స్ అన్న సంథింగ్ ఏదో పెడుతున్నా. ఆ డేటాబేస్ పేరు పాలసీ డీటెయిల్స్ లేదా గెట్ పాలసీ డీటెయిల్స్ అని సింపుల్ గా ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు చూడు, మీరు నేమింగ్ చూసినట్లయితే ఆటోమేటిక్ అది d_score గెట్ పాలసీ డీటెయిల్స్ అవుతుంది. d_score గెట్ పాలసీ డీటెయిల్స్. అదే 6 వర్షన్ ఎట్లా అయిందా, declare_score గెట్ పాలసీ డీటెయిల్స్ అయ్యేది అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ క్రియేట్ అండ్ ఓపెన్ దిస్, ఓపెన్ చేసినట్లయితే సో మనము ఈ రూల్స్ అన్ని కూడా రీయూజబిలిటీ అంటున్నాం. రీయూజబిలిటీ ఎంతవరకు రీయూజబుల్, ఏదైనా క్లిప్ బోర్డ్ ఎంతవరకు రీయూజబుల్ అంటే, సో దానికి దాన్నే స్కోప్ అన్నాం. స్కోప్ ఆఫ్ ది డేటాబేస్. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ డేటాబేస్? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ది డేటాబేస్ అంటే డేటాబేస్ స్కోప్ మనం ఎట్లా చేస్తాము ఏంటంటే, మనకు వచ్చేసి we have based on the modes 3 different modes ఉన్నాయండి. థ్రెడ్, రిక్వెస్టర్ అండ్ నోడ్. ఈ 3 లెవెల్ ఉన్నాయి. సో ఏ డేటాబేస్ తీసుకున్నా, మీరు ఏ డేటాబేస్ తీసుకున్నా, సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కోప్స్. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ లో వాట్ ఆర్ ద స్కోప్స్ ఫర్ డేటా పేజ్ అని, వాట్ ఆర్ ద స్కోప్స్ ఆఫ్ డేటా పేజ్, వాట్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ డేటా పేజ్ అని ఇట్లా అడుగుతారు. 3 టైప్స్: థ్రెడ్, రిక్వెస్టర్, నోడ్. సో మీరు ఎప్పుడైనా సరే ఒక డేటా పేజ్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఆ డేటా పేజ్ కి సంబంధించిన స్కోప్ అనేది మ్యాండేటరీ. ఈ స్కోప్ ను బేస్ చేసుకొని, ఈ స్కోప్ ఏదైతే ఉందో ఈ స్కోప్ ను బేస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు డిసైడ్ దట్ ద వ్యాలిడిటీ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా పేజ్. అంటే ఎంత కాలము ఆ డేటా పేజ్ అవైలబిలిటీలో ఉంటది టు యాక్సెస్ బై ఆల్ ద యూజర్స్ ఇన్ ద అప్లికేషన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే థ్రెడ్, రిక్వెస్టర్, నోడ్. most important interview question: what are the scopes of the database? We have 3 different types of scopes. So ఎవరైనా, some people may ask, can you tell something about the databases? So database గురించి some people may ask you. Okay, so thread, requester and node. Okay, ఈ 3 node levels అయితే థ్రెడ్ అంటే ఏంటి, రిక్వెస్టర్ ఏంటి, నోడ్ లెవెల్ ఎప్పుడు వెళ్తుంది. సో మనం ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు, ఏ అప్లికేషన్ అయినా సరే, మన ప్రతి అప్లికేషన్ కూడా ఒక నోడ్ ఉంటుంది. ఏ అప్లికేషన్ కైనా సరే ఒక నోడ్ ఉంటుంది. ఓకే, అప్లికేషన్ అంటే ఒక ఇన్స్టాన్స్ అంటే నోడ్స్ మీద లాగిన్ అవుతాం. సో ప్రతి నోడ్ మీద ఎవరు లాగిన్ అవుతారు? యూజర్స్ లాగిన్ అవుతారు. సో ఈ యూజర్స్ లాగిన్ అయినప్పుడు వీళ్ళు ఏటి మీద వర్క్ చేస్తారు? వర్క్ ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఓకే, వర్క్ ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఈ వర్క్ ఆబ్జెక్ట్స్, ఒక వర్క్ ఆబ్జెక్ట్ కి ఏముంటాయి? మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి, రైట్? సో స్క్రీన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చూసినట్లయితే యూజర్ 1, ఈయన మీరు చూసినట్లయితే యూజర్ 2. ఓకే, యూజర్ 2. ఆ విధంగా we will have యూజర్ 3. ఓకే, యూజర్ 3. సో నెక్స్ట్ ప్రతి యూజర్ కి వచ్చేసి యూజర్ 1 కి వర్క్ ఆబ్జెక్ట్ 1 అంటే W1, వర్క్ ఆబ్జెక్ట్ 2, వర్క్ ఆబ్జెక్ట్ 3, ఎట్సెట్రా.
ఇట్లా ఉంటాయి, రైట్? మళ్ళీ స్క్రీన్స్ లోకి వచ్చేసరికి వర్క్ ఆబ్జెక్ట్ 1 కి సంబంధించి ఎన్ని స్క్రీన్స్ ఉండొచ్చు? స్క్రీన్ 1 ఉంటది, స్క్రీన్ 2 ఉంటది, స్క్రీన్ 3 ఉండొచ్చు, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, రైట్? సో మీరు జనరల్ గా చూడండి ఒకసారి, ఓకే? సో యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 వీళ్ళందరినీ మనకి ఎక్కడికి ఉంటారు? ఒక అప్లికేషన్ లో, రైట్? అప్లికేషన్ లో, ఓకే? ఒక అప్లికేషన్ లోకి వచ్చేసరికి మనకి యూజర్ 1 ఉంటాడు, యూజర్ 2 ఉంటాడు, యూజర్ 3 ఉంటాడు. మళ్ళీ ఒక్కొక్క యూజర్ కి వచ్చేసి ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఏంటి, మల్టిపుల్ వర్క్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క వర్క్ ఆబ్జెక్ట్ కి వచ్చేసరికి మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు సేమ్ ఈ థ్రెడ్, నోడ్, రిక్వెస్టర్ దీంట్లో ఉందండి. థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ గా ఓవరాల్ గా చెప్తున్నాను. థ్రెడ్ అంటే ఏంటిది అంటే, థ్రెడ్ అంటే లైక్ ఏ న్యూ ట్యాబ్, ఓకే? ఒక వర్క్ ఆబ్జెక్ట్ ని మనం ప్రాసెస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కొత్త ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఓకే, ఒక వర్క్ ఆబ్జెక్టివ్ కి సంబంధించిన డేటా అంతటిని కూడా ఒక థ్రెడ్ అంటారు, ఓకే? సో ఒక వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన స్కోప్ ఈజ్ నథింగ్ బట్ ఒక థ్రెడ్, ఓకే? సో నెక్స్ట్ రిక్వెస్టర్ అంటే వాట్ డూ యూ మీన్ బై రిక్వెస్టర్? మన సిస్టమ్ లోకి లాగిన్ అయిన ప్రతి ఒక్కరిని మనం వచ్చేసి వీఆర్ కాలింగ్ యాజ్ ద రిక్వెస్టర్ అంటున్నాం, ఓకే? ఒక యూజర్, రిక్వెస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఒక యూజర్. నెక్స్ట్ నోడ్ అంటే ఒక అప్లికేషన్ వచ్చేసి ఒక నోడ్, ఒక సర్వర్, సో ఒక ఇన్స్టాన్స్ అన్నమాట ఒక నోడ్. అంటే ఇప్పుడు మీరు ఈ స్కోప్స్ చూసినట్లయితే, మీరు ఈ డేటాబేసెస్ క్రియేట్ చేసేటప్పుడు whenever we are creating a database, we are going to define the scope of the database. ఈ స్కోప్ లో వచ్చేసి ఈ 3 లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు, రైట్? ఏదైనా థ్రెడ్ అయి ఉండొచ్చు, రిక్వెస్ట్ అయి ఉండొచ్చు, నోడ్ అయి ఉండొచ్చు, ఓకే? సో ఇప్పుడు దీని ప్రకారంగా థ్రెడ్ లెవెల్ అని అనుకున్నాం అనుకో. థ్రెడ్ లెవెల్ అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, ఒక వర్క్ ఆబ్జెక్ట్ లేదు, థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఆబ్జెక్ట్ అంటున్నాం, రైట్? సో వర్క్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు నేను ఈ వర్క్ ఆబ్జెక్ట్ లెవెల్ డిఫైన్ చేసే అన్నిటినీ కూడా థ్రెడ్ లెవెల్ డిఫైన్ చేయాలి. అప్లికేషన్ లెవెల్, నోడ్ లెవెల్ అంటే నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎంటైర్ అప్లికేషన్. సో సింపుల్ ఏంటంటే, నువ్వు లోడ్ లెవెల్లో డిఫైన్ చేస్తే ఏదైనా ఒక డేటాబేస్ ని, అది ఆ అప్లికేషన్ లో ఉండే యూజర్స్ అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక డేటాబేస్ నోడ్ లెవెల్ డిఫైన్ చేసావంటే ఆ అప్లికేషన్ లో ఉండే యూజర్స్ అందరూ ఆ డేటాబేస్ ని వాడుకోవచ్చు. సో ఒక్కసారి డీబీకి వెళ్ళేసి డేటాబేస్ లో క్లిక్ చేసేసి ఒకసారి డేటా తీసుకొచ్చేసి మనం క్లిప్ బోర్డ్ మీద పెట్టేస్తే, ఇంకా ఎంత అప్లికేషన్ లో 10,000 మంది ఉన్నాయి, 1,00,000 మంది ఉండని, ప్రతి ఒక్కరు కూడా క్లిప్ బోర్డ్ మీద నుంచి ఆ డేటాబేస్ నోడ్ లెవెల్ డేటాబేస్ నే వాడుకుంటారు. వాళ్ళు డేటాబేస్కి వెళ్ళి క్లిక్ చేయరు. అది నోడ్ లెవెల్. సో all users in the application అంటే node level databases can be available for all the users in the application. ఓకే, నెక్స్ట్ రిక్వెస్టర్ లెవెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని డేటాబేస్ మనం ఏం చేస్తాం అంటే రిక్వెస్టర్ లెవెల్లో డేటాబేస్ గా డిఫైన్ చేస్తాం. అంటే ఆ డేటాబేస్ ఎంత వరకు ఉంటుంది అంటే, ఆ రిక్వెస్టర్ ఆ ఆపరేటర్ లాగిన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా లోడ్ అవుతుంది. మళ్ళీ అతను లోడ్ అయ్యి క్లిప్ బోర్డ్ మీద డేటాబేస్ క్రియేట్ అవుతుంది, రిక్వెస్ట్ లెవెల్ డేటాబేస్. మళ్ళీ అతను లాగౌట్ అయిపోగానే ఆటోమేటిక్ అది డిలీట్ అయిపోతుంది. ఆ విధంగా ఏ రిక్వెస్టర్ కి వాళ్ళ ఓన్ రిక్వెస్ట్ డేటాబేస్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, నా ఆపరేటర్ ప్రొఫైల్ కావాలి, నేను లాగిన్ అవగానే నా ఆపరేటర్ ప్రొఫైల్ కావాలి.
అదంతా ఏంటిది రిక్వెస్టెడ్ డేటా పేజ్, ఎందుకంటే నా స్పెసిఫిక్ అది. అదే విధంగా ఇప్పుడు శ్వేతకి వెళ్ళేసరికి శ్వేతకి ఆమె ఆపరేటర్ ప్రొఫైల్ కావాలి, ఆమెకు సంబంధించిన ప్రొఫైల్ ఉండాలి, ఆమె డీటెయిల్స్ మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ రిక్వెస్టర్ టు రిక్వెస్టర్ ఏం జరుగుతుంది, డేటా చేంజ్ అయిపోతుంది. బట్ త్రూ అవుట్ ఆ రిక్వెస్టర్ లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యేంత వరకు డేటా అదే ఉంటది, మారదు. రైట్? సో ఆ టైప్ ఆఫ్ సినారియోస్ లకి జనరల్లీ విల్ గో ఫర్ ది రిక్వెస్టర్ టైప్ ఆఫ్ డేటా పేజెస్. అదే విధంగా థ్రెడ్ లెవెల్ సో థ్రెడ్ లెవెల్ డేటా పేజెస్ ఏంటంటే నీకు ఒక వర్క్ ఆబ్జెక్ట్ లో ఉండే డేటాని ఆ వర్క్ ఆబ్జెక్ట్ త్రూ అవుట్ నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు సేమ్ డేటాని. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ థ్రెడ్. అయితే నోడ్ లెవెల్ డేటా పేజ్ ఎప్పుడు లోడ్ అవుతుంది, రిక్వెస్టర్ లెవెల్ డేటా పేజ్ ఎప్పుడు లోడ్ అవుతుంది, థ్రెడ్ లెవెల్ డేటా పేజ్ ఎప్పుడు లోడ్ అవుతుంది. సో నోడ్ లెవెల్ డేటా పేజ్ ఎప్పుడు లోడ్ అవుతుంది అంటే మనము ఎప్పుడైతే అప్లికేషన్ సర్వర్ ని రీస్టార్ట్ చేస్తామో ఆ రీస్టార్ట్ చేసినప్పుడు ఈ నోడ్ లెవెల్ డేటా పేజ్ ని మాన్యువల్ గా రన్ చేసి వదిలేస్తాం. ఒకసారి రన్ చేసి వదిలేస్తాం. ఇప్పుడు ఏదైనా ఫ్రెష్ గా మనం ఏదైనా డిప్లాయ్మెంట్ చేసాము, ఇప్పుడు డ్రాప్ డౌన్స్ ఉన్నాయి, కంట్రీ డ్రాప్ డౌన్, స్టేట్స్ డ్రాప్ డౌన్, ఇట్లా ఉన్నాయనుకో, ఆ డేటా అంతా ఏంది స్టాటిక్ డేటా. అది సమ్ ఎక్స్ లాగిన్ అవని, వై లాగిన్ అవని, జెడ్ లాగిన్ అవని, ఎవడైనా లాగిన్ అవని సేమ్ డేటా రావాలి. రైట్? సో అప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా పేజ్ ఇవ్వాలి, దాన్ని నోడ్ లెవెల్ డేటా పేజ్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ కామన్ ఫర్ ది అప్లికేషన్. అర్థమైందా? నెక్స్ట్ రిక్వెస్టర్ లెవెల్ డేటా పేజ్ ఎందుకంటే ఆ యూజర్ స్పెసిఫిక్, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆపరేటర్ ప్రొఫైల్ అన్నాను, ఆపరేటర్ ప్రొఫైల్ కి సంబంధించిన డేటా అనేది ఆ యూజర్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ నాట్ అప్లికేషన్ స్పెసిఫిక్. అంటే యూజర్ టు యూజర్ మారిపోతుంది. రైట్? సో దానికి వచ్చేసి వీఆర్ గివింగ్ యాజ్ ఏ రిక్వెస్టర్ టైప్ డేటా పేజెస్. నెక్స్ట్ థ్రెడ్ లెవెల్ డేటా పేజ్ అంటే వర్క్ ఆబ్జెక్ట్ మారిపోతుంది. అంటే ఒక యూజర్ మల్టిపుల్ వర్క్ ఆబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేయొచ్చు కదా. సో ఒక వర్క్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఆర్ బేస్డ్ ఆన్ ద కంట్రీ ఇన్ దట్ పర్టికులర్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి we need to fetch some data, లేదా based on some field inside that particular work object if you are trying to fetch some data. సో ట్రాన్సాక్షన్ ఐడిని బేస్ చేసుకొని నేను డేటా తీసుకురావాలి, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ తీసుకురావాలి అనుకో, ఐ హావ్ టు డిఫైన్ ఇట్ యాజ్ ఏ థ్రెడ్ లెవెల్ డేటా పేజ్. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఐడి ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్ కేస్ టు కేస్, రైట్? సో డ్యూరింగ్ దట్ టైమ్ ఐ హావ్ టు డిఫైన్ ఇట్ యాజ్ ఏ థ్రెడ్ లెవెల్. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? థ్రెడ్ గురించి చెప్పవా ఇంకొకసారి? థ్రెడ్ లెవెల్ ఏం లేదండి. ఓకే, ఇప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటది ఈ థ్రెడ్ లెవెల్ డేటాబేస్. ఓకే, వర్క్ ఆబ్జెక్ట్ లెవెల్ అంటే ప్రతి వర్క్ ఆబ్జెక్ట్ ను ఓపెన్ చేయగానే ఆ డేటాబేస్ లోడ్ అవుతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ రెఫరింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్, ఇప్పుడు నేను ఏదైనా ఫ్రెష్ థ్రెడ్ ఓపెన్ చేసా, ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తున్నా, ఏదైనా ఒకటి క్లిక్ చేసి ఓపెన్ చేసా, ఇది ఇట్స్ ఏ న్యూ థ్రెడ్. రైట్? ఈ థ్రెడ్ లోడ్ అయిన ప్రతిసారి ఆ డేటా పేజ్ లోడ్ అవుతానే ఉంటుంది. ఒకవేళ ఆ డేటా పేజ్ నువ్వు ఇక్కడ రెఫర్ చేస్తావంటే, ఇప్పుడు మన కేసే తీసుకోండి, మనం ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే అప్లై లోన్ అన్నాను. అప్లై లోన్ అన్నప్పుడు it's loading. సో అప్లై లోన్ అప్పుడు ఇప్పుడు లోన్ టైప్ ఉంది. ఈ లోన్ టైప్ ని ఒకవేళ త్రూ అవుట్ మన అప్లికేషన్ కానీ మన అప్లికేషన్ వాడే ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్టాటిక్ డేటా ఇది చేంజ్ అవ్వదు, ఎప్పటికీ చేంజ్ అవ్వదు, ఇది స్టాటిక్ గానే ఉంటది, కామన్ గా ఉండాల్సిన అవసరం లేదు.
ఓకే, అంటే స్టాటిక్ గా అంటే కామన్ గా ఉంటది, వేరుగా ఉండదు అనుకుంటే దీన్ని వచ్చేసి మనం ఎట్లా అంటే ఈ డేటాబేస్ ఈ డ్రాప్ డౌన్ యొక్క సోర్స్ వచ్చేసి మనం ఏం పెట్టుకోవచ్చు అంటే జనరల్ గా నోడ్ లెవెల్ పెట్టుకోవచ్చు. లేదు ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటది, దీంట్లో ఉండే డేటా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటది అనుకుంటే దీన్ని థ్రెడ్ లెవెల్ ఇచ్చుకోవచ్చు. లేదా దీంట్లో ఉండే డేటా ఈ డ్రాప్ డౌన్ లో ఉండే డేటా యూజర్ టు యూజర్ మారిపోతుంటది అనుకుంటే విల్ గివ్ ఇట్ యాజ్ ఏ రిక్వెస్ట్ లెవెల్ డేటాబేస్. ఒకటే వెరీ సింపుల్. ఈ డ్రాప్ డౌన్ లో ఉండే డేటా అప్లికేషన్ లో ఎవరికైనా సరే కామన్ గా ఉంది అంటే ఓకే మనం దీన్ని వచ్చేసి నోడ్ లెవెల్ డేటాబేస్ ఇచ్చేసుకుంటాం. ఈ డేటా ఇంక మారదు, స్టాండర్డ్ ఫిక్స్డ్ అనుకుంటే. ఒకవేళ ఈ డ్రాప్ డౌన్ లో వచ్చే వాల్యూస్ యూజర్ టు యూజర్ మారిపోతాయి. కొంతమంది యూజర్స్ కి పర్సనల్ లోను హోమ్ లోనే ఉంటుంది, కొంతమందికి వెహికల్ లోను సమ్ ఏపీ ఇట్లా ఉంటది. ఓకే, అటువంటి టైంలో మనం వచ్చేసి దాన్ని రిక్వెస్ట్ లెవెల్ ఇచ్చుకున్నాం. అట్లా కాకుండా వర్క్ ఆబ్జెక్ట్ అంటే ప్రతిసారి డైనమిక్ గా దాంట్లో డేటా టేబుల్ డేటా మారిపోతున్నది. ఈ డేటా ఇదంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? డేటా టేబుల్ నుంచి వస్తుంది. ఈ డేటా మనకి డేటా టేబుల్ నుంచి వచ్చేటప్పుడు ఆ డేటా టేబుల్లో డేటా అనేది డైనమిక్ గా మారిపోతుంటది అనుకున్నప్పుడు థ్రెడ్ లెవెల్ ఇచ్చుకుంటాం. క్లియరా? ఓకే, సో అది డేటాబేస్ స్కోప్స్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ థ్రెడ్, వాట్ ఈస్ రిక్వెస్టర్ అండ్ వాట్ ఈస్ నోడ్? థ్రెడ్ ఎందుకు, రిక్వెస్టర్ ఎందుకు, నోడ్ ఎందుకంటే అది కాన్సెప్ట్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే స్ట్రక్చర్ లోకి వచ్చేసరికి వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్, పేజ్ ఒకటి, లిస్ట్ ఒకటి. ఓకే, 2 స్ట్రక్చర్స్ ఉంటాయండి, పేజ్, లిస్ట్. మీరు కనుక మీ టేబుల్ నుంచి ఒకటే రికార్డ్ ఇస్తున్నారు అంటే దెన్ గివ్ ఇట్ యాజ్ ఏ పేజ్. అట్లా కాకుండా లిస్ట్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ కానీ తెస్తుంటే వీ హ్యావ్ టు గివ్ ఇట్ యాజ్ ద లిస్ట్. క్లియరా? పేజ్ కి ఎప్పుడు వెళ్తాం, లిస్ట్ కి ఎప్పుడు వెళ్తాం. సింగిల్ రికార్డ్ కానీ ఫెచ్ చేస్తుంటే ఏమో పేజ్, మల్టిపుల్ రికార్డ్స్ కానీ ఉంటే లిస్ట్. ఓకే, స్ట్రక్చర్ మనకి ముందే తెలిసిపోతుంది కదా, డేటా ఏం తీసుకురావాలి, ఎట్లా ఎంత తీసుకురావాలి అనేది. నేను ఇక్కడ గెట్ పాలసీ డీటెయిల్స్ అన్నాను, నాకేం రావాలి? అన్ని రావాలి. అంటే ఆ పాలసీ టేబుల్లో ఉండే రికార్డ్స్ అన్ని కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నేను ఐ వాంట్ టు ఫెచ్. సో దానికోసం వచ్చేసి నేను ఐఎమ్ క్రియేటింగ్ దిస్. ఓకే, నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్ వచ్చేసి మీరు ఏ క్లాస్ లో అయితే దీన్ని క్రియేట్ చేసుకుంటున్నారో ఆ క్లాస్ ఇచ్చుకోవచ్చు. సమ్ టైమ్ వచ్చేసి మీ డేటా టేబుల్ క్లాస్ ఏదైతే ఉందో ఆ డేటా టేబుల్ క్లాస్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చేసి గెట్ పాలసీ డీటెయిల్స్ అంటున్నాం కదా, దానికి సంబంధించిన క్లాస్ అయినా ఇచ్చుకోవచ్చు. పాలసీ డీటెయిల్స్ ఎక్కడ, వాట్ ఇస్ ద క్లాస్ ఫర్ దిస్ వన్, రైట్? దిస్ ఈస్ ద క్లాస్ ఆఫ్ ది పాలసీ డీటెయిల్స్. పాలసీ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ మోడ్స్. ఓకే, మనకు వచ్చేసి ఇంతకు ముందు వరకు ఫస్ట్ పెగా 6 లో వచ్చేసి మనకు ఓన్లీ రీడ్ ఓన్లీ ఉందండి. పెగా 7 లోకి వచ్చేసరికి రీడ్ ఓన్లీ అండ్ ఎడిటబుల్ అయింది. ఇప్పుడు పెగా 8 లోకి వచ్చేసరికి రీడ్ ఓన్లీ, ఎడిటబుల్, సేవబుల్ 3 మోడ్స్ అయ్యాయి. ఓకే, పెగా 6 లో ఓన్లీ రీడ్ ఓన్లీ, పెగా 7 లో ఎడిటబుల్ ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ దాని పెగా 8 లోకి వచ్చేసరికి సేవబుల్ అనేది ఇంట్రడ్యూస్. సేవబుల్ ఈస్ ద న్యూ ఫీచర్ ఇన్ ద పెగా 8 వర్షన్. అయితే మోస్ట్లీ మనం వచ్చేసి రీడ్ ఓన్లీ డేటాబేస్ తోనే వెళ్తున్నాము. అండ్ బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎడిటబుల్? రీడ్ ఓన్లీ అంటే జస్ట్ యూ కెన్ రీడ్ ఇట్ అండ్ వ్యూ ద డేటా. జస్ట్ యూ కెన్ ఫెచ్ ద డేటా అండ్ యూ కెన్ వ్యూ ద డేటా. ఓకే, సో అది. తర్వాత మనకి ఎడిటబుల్ డేటాబేస్ అంటే కాన్సెప్ట్ ఏంటిది? ఎడిటబుల్ అంటే దాంట్లోనే ఉంది మీనింగ్. సో యూ కెన్ ఎడిట్ దట్ పర్టికులర్ డేటాబేస్. సో ఎడిటబుల్ డేటాబేస్ అంటే ఒక పేజ్ ని నువ్వు ఎడిట్ చేయగలుగుతున్నావు అంటే అది క్లిప్ బోర్డ్ లో ఎక్కడికి వెళ్తుంది? క్లిప్ బోర్డ్ లో ఎక్కడికి వెళ్తుంది? ఎడిటబుల్ పేజెస్ ఇన్ క్లిప్ బోర్డ్ ఎక్కడ ఉంటాయి? యూజర్ పేజెస్ లో ఉంటాయి. ఓకే, సో మనం జనరల్ గా ఇప్పటి వరకు డేటా పేజెస్ ఎక్కడ ఉంటాయి అనుకున్నాం, ఏ కేటగిరీలో ఉంటాయి అనుకున్నాం? క్లిప్ బోర్డ్ లో డేటా పేజెస్, అండర్ డేటా పేజెస్ మనం చూస్తాం అని చెప్పాం, రైట్?
కానీ ఈ ఎడిటబుల్ డేటాబేస్ వచ్చేసరికి మీరు ఎడిటబుల్ డేటాబేస్ ఎక్కడ చూడొచ్చయ్యా అంటే అండర్ యూజర్ పేజెస్ వీ కెన్ సీ దిస్ ఎడిటబుల్ డేటా పేజెస్. ఓకే, నెక్స్ట్ ఎడిటబుల్ డేటాబేస్ అయితే నెక్స్ట్ సేవబుల్ డేటాబేస్. సో సేవబుల్ డేటాబేస్ మెయిన్ పర్పస్ ఏంటిదంటే, వన్ సెకండ్, ఓకే, జనరల్ గా డేటా పేజెస్ లో డేటా పేజెస్ ఆర్ షుడ్ బి రీడ్ ఓన్లీ మోడ్. ఎందుకంటే డేటా పేజెస్ మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేస్తుంటారు కదా, మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు అవి సేవబుల్ లో ఉన్నాయనుకో అక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. డేటాలోకి వచ్చేసరికి ఒక యూజర్ది ఇంకొక యూజర్ చేయకూడదు అనే ఈ లెక్కలో వస్తుంది. ఓకే, సో అందువల్ల సేవబుల్ అనేది కొంచెం డిసడ్వాంటేజ్ గానే చెప్పుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ టు అప్డేట్. సేవబుల్ దాంట్లోనే ఉంది, వీఆర్ అప్డేటింగ్ ద ఆర్ వీఆర్ డూయింగ్ ద చేంజెస్, వాట్ ఎవర్ ద చేంజెస్ వీ మేడ్ ఆన్ టు ద డేటాబేస్ ఇన్ టు డేటాబేస్. ఒకసారి సో మీరు ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ లో మీరు ఈ ఆప్షన్స్ అయితే ఒకసారి చూసుకోవాలి. పేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమేమి వస్తున్నాయి. సో పేజ్ సెలెక్ట్ చేసినప్పుడు కాస్ట్ ఉంటుంది, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి, అండ్ దెన్ ఇవి 3 ఉంటున్నాయి, ఏం చేంజెస్ రాలేదు. తర్వాత ఇక్కడ ఇది ఏమి లేదు. ఇక్కడ కిందికి వచ్చేసరికి మీకు డేటా సోర్స్. ఓకే, డేటా సోర్స్ అంటే ఈ డేటా పేజ్ లోకి నేను డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది డేటా సోర్స్ అన్నమాట. డేటాకి మన డేటా పేజ్ మీదకి సోర్స్ ఏంటిది డేటా తీసుకురావడం కోసంగా అనేది డేటా సోర్స్. అండ్ పోస్ట్ లోడ్ ప్రాసెసింగ్ అంటే నేను వన్స్ డేటా పేజ్ మీదకి డేటా లోడ్ చేసిన తర్వాత ఏమన్నా జరగాల, ఏమన్నా యాక్షన్ జరగాల అంటే ఏదైనా ఒక యాక్టివిటీ రాసుకొని మనం పెట్టుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ లైక్ ఏ పోస్ట్ లోడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీ అనుకోవచ్చు మనం. ఓకే, సో అదేవిధంగా మీరు ఇక్కడ దీని లిస్ట్కి మార్చారు అనుకోండి, లిస్ట్కి మార్చితే ఇక్కడ రైట్ సైడ్ లో కీడ్ పేజెస్ యాక్సెస్ అని చెప్పేసి ఒక న్యూ ఆప్షన్ ఒకటి అనేది వచ్చింది. ఓకే, సో కీడ్ పేజ్ యాక్సెస్ ఇది పెగా 7 లో కూడా ఉండిందండి. పెగా 7 లో కూడా ఉంది, పెగా 8 లో న్యూ వర్షన్ ఏం కాదు. పెగా 7 లో ఏంటంటే చాలా మందికి ఐడియా లేదు కాబట్టి దే డిడ్ నాట్ యూజ్ ఇట్ మచ్. ఓకే, కానీ ఇప్పుడు ఈ నవ్య డేస్ లో ఈ కీడ్ పేజెస్ చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఓకే, ఇది పేజ్కి ఉండదండి ఆప్షన్ వచ్చేసి. ఓకే, ఓన్లీ లిస్ట్కి మాత్రమే ఉంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ హియర్? ఓకే, ఫైన్. నెక్స్ట్ లోడ్ మేనేజ్మెంట్ ట్యాబ్. లోడ్ మేనేజ్మెంట్ ట్యాబ్ లోకి వెళ్తే ఈ పేజ్ ని క్లియర్ డేటా పేజ్ అంటున్నాం. ఈ క్లియర్ డేటా పేజ్ కొడితే ఏం జరుగుతుంది అంటే ఈ పేజ్ మీద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే డేటా లోడ్ అయి ఉంటుందో ఆ డేటా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఎగ్జిస్టింగ్ గా లోడ్ అయ్యే డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అంటే ఫ్రెష్ డేటా మనం తెచ్చుకోవచ్చు, ఫ్లష్ చేయటం అనమాట. ఎగ్జిస్టింగ్ డేటాని ఫ్లష్ చేసేసి ఫ్రెష్ డేటాని తీసుకొచ్చుకుంటున్నాం. ఓకే, అండ్ దెన్ రీఫ్రెష్ స్ట్రాటజీ. రీఫ్రెష్ స్ట్రాటజీ అంటే మనం ఒక ప్రీ డిఫైన్డ్ గా కొన్ని కండిషన్స్ ఇచ్చేస్తాం. ఈ పేజీ ఎప్పుడు రీఫ్రెష్ అవ్వాలి ఆటోమేటిక్ గా అని ఏదైనా టైమింగ్ ఇచ్చేసుకుంటాం మనం. రీలోడ్ వన్స్ ఫర్ ఇంటరాక్షన్ అంటే దీనికి అర్థం ఏంటిదంటే, రీలోడ్ వన్స్ ఫర్ ఇంటరాక్షన్ అంటే నువ్వు ఈ డేటా పేజ్ని కాల్ చేసిన ప్రతిసారి లోడ్ అవుతుంది. దట్ ఈస్ రీలోడ్ ఫర్ ఇంటరాక్షన్. అట్లా అవసరం లేదు, మనకి గంటకు ఒకసారి అవ్వాలనో లేకపోతే 1 అవర్కి ఒకసారి అవ్వాలనో అలా పెట్టుకున్నాం అనుకో, రీలోడ్ ఈ ఫోల్డర్ దాన్ని నేను 1 డే 1 0 0 0 ఇచ్చేసి సేవ్ చేసి పెట్టానంటే మళ్ళీ ఈ డేటా పేజ్ ఇప్పుడు లోడ్ చేస్తామా, మళ్ళీ రేపు సాయంత్రం 3:40కి లోడ్ అవుతుంది. అప్పుడు వరకు అదే డేటా ఉంటుంది. ఇప్పుడు ఏ డేటా అయితే తీసుకొస్తామో అదే డేటా ఈ డేటా పేజ్ మీద ఉంటుంది. అలా కాకుండా ఏదైనా వెన్ కండిషన్స్ ఉన్నాయనుకో, వెన్ కండిషన్ మనం ఇచ్చేస్తే ఆ వెన్ కండిషన్ బేస్ చేసుకొని ఇట్ విల్ లోడ్. మెయిన్ గా వీ హ్యావ్ వాట్ ఆర్ ద రీఫ్రెష్ స్ట్రాటజీస్ ఇన్ పెగా అంటే ఫర్ డేటా పేజ్ అంటే 3 టైప్స్. 1 వచ్చేసి రీలోడ్ వన్స్ ఫర్ ఇంటరాక్షన్ ఒకటి, లేదా వెన్ కండిషన్ ఒకటి, రీలోడ్ ఈ ఫోల్డర్ దెన్ ఒకటి.
సో మీరు ఒకసారి ఇఫ్ యూ చేంజ్ దిస్ టు ద node level, sorry, where is it? Node level. If you change this to the node level, node level చేసినప్పుడు ఒకసారి లోడ్ మేనేజ్మెంట్ కి వస్తే మీరు ఇక్కడ రిఫ్రెష్ స్టేటస్ చూడండి ఒక్కటే ఉంది. ఎప్పుడు లోడ్ అవ్వాలి? ఒక టైమ్ ని బేస్ చేసుకొని నువ్వు లోడ్ చేయగలవు. ఓకేనా? అండ్ దెన్ అడిషనల్ గా వచ్చేసి ఇట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ది యాక్సెస్ గ్రూప్. So people will ask, what is the use of access group in the databases? So first thing వచ్చేసి access node databases లో only node level scope node level ఉండే databases కి మాత్రమే మన యాక్సెస్ గ్రూప్ ఇస్తాము. రిమైనింగ్ 8 కి యాక్సెస్ గ్రూప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చూడండి ఒకసారి. థ్రెడ్ లేదు కదా? లేదు. నెక్స్ట్ రిక్వెస్టర్ ఉందా? లేదు. మళ్ళీ నోడ్ లెవెల్ పెట్టారా? వి హ్యావ్ ద యాక్సెస్ గ్రూప్. ఎందువల్ల నోడ్ లెవెల్ డేటాబేస్ మనం యాక్సెస్ గ్రూప్ ఎందుకు ఇస్తాము? రిమైనింగ్ రిక్వెస్టర్ లెవెల్ కి థ్రెడ్ లెవెల్ కి యాక్సెస్ గ్రూప్ ఎందుకంటే, సో మనం అసలు జనరల్ గా యాక్సెస్ గ్రూప్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాక్సెస్ గ్రూప్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాక్సెస్ గ్రూప్? Can someone tell me what is the use of access group? ఏ అప్లికేషన్ కింద వర్క్ చేస్తున్నామో చెప్పండి. సారీ, ఏ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నామో ఒకటి తెలుసుకోవచ్చు. తర్వాత ఏ రూల్స్ సెట్ ని మనం యాక్సెస్ చేయాలో అనేది హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్? యాక్సెస్ గ్రూప్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. సో నోడ్ లెవెల్ డేటాబేస్ ఏవైతే ఉన్నాయో ఆ నోడ్ లెవెల్ డేటాబేసెస్ అప్లికేషన్ స్పెసిఫిక్. దీస్ ఆర్ నాట్ యూజర్ స్పెసిఫిక్. ఒకవేళ యూజర్ స్పెసిఫిక్ అనుకో, ఆ యూజర్ కి ఒక యాక్సెస్ గ్రూప్ ఉంటుంది కదా, అది తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసేస్తుంది. రైట్? లేదు థ్రెడ్ లెవెల్ అనుకో, ఆ యూజర్ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటాడు కాబట్టి ఏ థ్రెడ్ అయితే ఓపెన్ చేస్తాడో ఆ వర్క్ ఆబ్జెక్ట్ సంబంధించి డేటా తెస్తాడు. కానీ నోడ్ లెవెల్ డేటాబేస్ అట్లా కాదు. These will execute in the backend automatically without having any human interventions. So that's what actually we need to provide the access group. So మీరు ఏజెంట్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పున్నా. ఒక ఏజెంట్ టైప్ కి we have to give the access group. What is that agent? What type of agent it is which is expecting the access group? Standard agent. Standard agents. ఎందువల్ల స్టాండర్డ్ ఏజెంట్స్ కి స్టాండర్డ్ ఏజెంట్ ఎందువల్ల? అది క్యూ మెకానిజం ఫాలో అవుతుంది కాబట్టి. క్యూ మెకానిజం ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇది బ్యాక్ ఎండ్ లో అప్లికేషన్ స్పెసిఫిక్, అది వేరే యూజర్ చేసేది కాదు అది. ఓకే, సో అందువల్ల స్టాండర్డ్ ఏజెంట్స్ కి దిస్ ఇస్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వై యాక్సెస్ గ్రూప్ ఫర్ ది డేటా పేజెస్, వై యాక్సెస్ గ్రూప్ ఫర్ ది స్టాండర్డ్ ఏజెంట్స్, అది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా? సో యాక్సెస్ గ్రూప్ ఇవ్వడం వల్ల ఏంటంటే వీఆర్ సేయింగ్ దట్ ఫలానా యాక్సెస్ గ్రూప్ లో ఉండే అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి రూల్స్ తీసుకొని ప్రాసెస్ చేయమని చెప్పి సిస్టానికి చెప్తున్నాం. ఓకేనా? నోడ్ లెవెల్ అయితే, ఎందుకంటే రిక్వెస్టర్ లెవెల్ అయితే ఆ రిక్వెస్టర్ ఒక యాక్సెస్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు నేనే అనుకోండి, నా రిక్వెస్టర్ ఓపెన్ చేస్తే నాకు ఒక యాక్సెస్ గ్రూప్ ఉంటుంది. ఐ హ్యావ్ ద యాక్సెస్ గ్రూప్. ఈ యాక్సెస్ గ్రూప్ లో ఉండే అప్లికేషన్, ఓకే నేను ఈ అప్లికేషన్ లోకి వెళ్ళి ఆ పలానా యాక్టివిటీని పిక్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవాలి అని చెప్పి సిస్టానికి తెలియజేస్తున్నాం. క్లియరా? సో యాక్సెస్ గ్రూప్ అంటే ఇదే ఇచ్చేస్తాం అక్కడ కూడా. వేరే యాక్సెస్, మన అప్లికేషన్ యాక్సెస్ గ్రూప్ ఏదైతే ఉందో మన అప్లికేషన్ యాక్సెస్ గ్రూప్ ఇక్కడ ఇస్తాం, వేరే ఏమి ఇవ్వలే. అంటే ఈ డేటాబేస్ ఏ అప్లికేషన్ మీద రన్ అవ్వాలంటే మన యాక్సెస్ గ్రూప్ అప్లికేషన్ మీద రన్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ దట్. ఓకే, క్లియర్? నౌ గో టు దిస్, క్లిక్ ఆన్ దిస్. ఓకే, నెక్స్ట్ నోడ్ లెవెల్ డేటాబేస్ కానీ థ్రెడ్ లెవెల్ డేటాబేస్ ఏదో ఇచ్చిన ప్రస్తుతానికి. ఓకే, నెక్స్ట్ సోర్స్, డేటా సోర్స్. ఓకే, మనకి డేటా సోర్స్ లోకి వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్. అంటే వీటన్నిటిని, ఈ టైప్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఉపయోగించి మనం డేటా అనేది తెచ్చుకోవచ్చు. ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు? డేటా టేబుల్స్ నుంచి. రైట్? డేటా టేబుల్స్ నుంచి మనము వీటిని ఉపయోగించి మనం డేటా తెచ్చుకోవచ్చు. క్లియరా? సో
లెట్ మీ యూస్ లుక్అప్ ఫర్ నౌ. సో వీటిలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. కనెక్టర్ అంటే ఆప్షన్స్ మనకి నిన్న వి డిస్కస్డ్ అబౌట్ ది కనెక్టర్స్, రైట్? సో ఇక్కడ మనం కనెక్ట్ సర్వీస్ ఎందుకు లేదు, ఓన్లీ కనెక్టర్ ఒకటే ఎందుకు సర్వీస్ ఎందుకు లేదు? We are fetching data from internal table కాబట్టి. ఇంటర్నల్ కని కాదు, మనం డేటాబేసెస్ ఎందుకంటే డేటా తెచ్చుకోవడానికి మాత్రమే వాడుతున్నాం. డేటా తెచ్చుకోవడానికి మాత్రమే, అది ఇంటర్నలా ఎక్స్టర్నలా మనకు అనవసరం. డేటా తెచ్చుకోవడానికి మాత్రమే వాడుతున్నాం. అది టేబుల్ నుంచి కానీ లేకపోతే ఇంకో దగ్గర నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి కానీ. అందువల్ల అంటే మనం తెచ్చుకోవాలని మనం ఫస్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి కదా. సో దానికోసం కనెక్టర్స్ మాత్రమే వాడగలం. ఇక్కడ మీరు చూసినట్లయితే వీ హ్యావ్ డిఫరెంట్ కనెక్టర్ రూల్స్. సో రేపు మనం రెస్ట్ కానీ సోప్ కానీ వాడామనుకో, కనెక్ట్ రెస్ట్ కనెక్ట్ సోప్, దాన్ని ఈ డేటా పేజ్ నుంచి మనం డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, డేటా పేజ్ నుంచి నీ ఇంటిగ్రేషన్ రూల్స్ ఎట్లా కాల్ చేస్తావా అంటే బై యూజింగ్ సోర్స్ యాజ్ ఏ కనెక్టర్. సో నేను కనెక్టర్స్ యూజ్ చేసుకుంటే రెస్ట్ అనేది వస్తుంది, లేదా సోప్ రూల్ కాల్ చేయాలి. ఐ కెన్ గివ్ డౌన్ ఆరో కొడితే మీకు మీ సిస్టంలో ఉండే సోప్ రూల్స్ ఏమున్నాయో అవన్నీ వచ్చేస్తాయి. లేదు రెస్ట్ రూల్స్ ఏమున్నాయో యూ విల్ సీ దోస్ కనెక్ట్ రెస్ట్ రూల్స్. మనం ఇంతవరకు ఏం క్రియేట్ చేయలేదు, సో వీ కెనాట్ సీ ఎనీథింగ్. లేదు నాకు డేటా వచ్చేసి నేను డేటా ట్రాన్స్ఫార్మ్ వాడుకోవాలి, లేదా రిపోర్ట్ డెఫినేషన్ వాడుకోవాలి, లేదా లుక్అప్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ మీరు ఇక్కడ ఏదైతే క్లాస్ ఇస్తారో ఆ క్లాస్ ఇన్స్టాన్సెస్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. వాట్ డూ యూ మీన్ బై ఇన్స్టాన్స్? What do you mean by instance? Instance అంటే ఏంది? వర్క్ ఆబ్జెక్ట్. వర్క్ ఆబ్జెక్ట్స్. ఓకే, జస్ట్ సింపుల్ గా మనం ఏం చేయట్లేదు. Policy ID is required. So it is asking for the policy ID. So what are the policy IDs do we have? System lo 6666 ఉంది కదా. I'm going to give that. సో నేను డేటా తీసుకురావాలంటే అది ఏం అడుగుతుందంటే నాకు ఇన్పుట్ ఇవ్వు, నేను రిటర్న్ రిజల్ట్ ఇస్తానని చెప్తుంది. సో సింపుల్ గా డేటా పేజ్ ఒకసారి రన్ చేస్తున్నాను నేను. రన్ ఇట్. ఫ్లష్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్లష్? ఆ డేటా పేజ్ మీద ఇంతకుముందు ఏదైనా డేటా ఉంది అంటే ఆ డేటా అంతా కూడా క్లీన్ అయిపోయి ఫ్రెష్ డేటా వస్తుంది. ఓకే, ట్రేసర్ ఆన్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రన్. ఓకే, క్లియర్. నా ఒకసారి సక్సెస్ అయింది కదా, ఇట్స్ క్లియర్. ఓకే, ఇప్పుడు ఒకసారి క్లిప్ బోర్డ్లోకి వెళ్తే మన డేటా పేజెస్ ఎక్కడ చూడొచ్చు? డేటా పేజ్ ఎక్కడ చూడొచ్చు? క్లిప్ బోర్డ్ లో అండర్ డేటా పేజెస్ కేటగిరీ. D pages. సో వాట్ టైప్ ఆఫ్ పేజ్ మనం ఇచ్చింది? స్కోప్, థ్రెడ్, రిక్వెస్ట్, నోడా? నోడ్, రైట్? Go to the node. D underscore get policy details. Expand this. There are no results. రిజల్ట్స్ ఏమి రాలేదు, ఎందుకంటే మనకి వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంకా పేజ్ మీదకి మ్యాప్ చేయలేదు కాబట్టి రెస్పాన్స్ డేటా ట్రాన్స్ఫార్మ్ ద్వారా అవి మనకి రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవ్వలేదు. బట్ పేజ్ అయితే క్రియేట్ అయింది. ఓకేనా? సో పేజ్ క్రియేట్ అయింది బట్ వితౌట్ రిటర్నింగ్ ఎనీ రిజల్ట్స్, 0 రిజల్ట్స్ రిటర్న్ చేసింది. సేమ్ అదే విధంగా మీరు ఇప్పుడు దీనికి కావాలనుకోండి,
You can put as a యాక్టివిటీ కూడా వాడుకోవచ్చు మీరు. ఓకే ఓకే, దీనికి మళ్ళీ మీరు కావాలనుకోండి యాక్టివిటీ పెట్టుకున్నాం అనుకోండి. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ది యాక్టివిటీ నేమ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి యాక్టివిటీ నేమ్స్ లో మీరు పేజ్ గాని ఇచ్చారు అనుకోండి. ఇక్కడ పేజ్ గాని ఇస్తే మీరు ఇక్కడ మీ వర్క్ క్లాస్ లో ఉండేది ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. మీ డేటా ఇక్కడ ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాసుకి సంబంధించి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను అడిగేది ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ దిస్ వన్. ఇక్కడ నేను వర్క్ క్లాస్ ఇచ్చాను అనుకోండి. ఒకవేళ ఆబ్జెక్ట్ టైప్ లో ఓకే డౌన్ యారో కొడితే మీకు వర్క్ ఇట్ విల్ ఆస్క్ ఎట్ వర్క్ క్లాస్ లెవెల్. ఓకే, ఒకవేళ మీరు లిస్ట్ గాని పెట్టారంటే దీన్ని ఇట్ విల్ గో ఫర్ ది కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్. కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్. సో నిన్న ఒక యాక్టివిటీ రాస్తున్నాం మనం. నిన్న ఒకటి ఆర్డిబి మెథడ్స్ కోసం ఒకటి రాసాం. వాట్ ఈస్ దట్? ఫెచ్ ఇన్ష్యూర్ డీటెయిల్స్, రైట్? సో ఫెచ్ ఇన్ష్యూర్ డీటెయిల్స్ మనం వాడినట్లయితే సో ఇదేం చేస్తుంది? How many records are there in the table? 1. Only one. 2 రాసాం, ఒకటి డిలీట్ అయిపోయింది. Okay. So let us add another one. Go to script and insert script. Insert script and so ensure ID. And to add another one. Okay. Just execute this. Error. What was the error? సింగిల్ కోట్స్ ఇవ్వాలి. It's good. ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే it needs to be how many records? 3 records. 3 records ఉన్నాయి. ఓకేనా? సో 3 records ఉన్నాయి. క్లియర్. ఓకే, 1 2 3 4 అండ్ సమ్ అదర్ స్టఫ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ టేబుల్ నుంచి మనం నిన్న క్వరీ రన్ చేస్తే మనం ఏదైతే ఒక యాక్టివిటీ రాసామో త్రూ ఈ యాక్టివిటీ వీఆర్ కలెక్టింగ్ ద డేటా. సో ఇప్పుడు మనకి డేటా టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకు తెలుసు. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు నేను డేటా పేజ్ లో సింగిల్ పేజ్కి వెళ్ళాలా లేకపోతే లిస్ట్కి వెళ్ళాలా? లిస్ట్కి వెళ్ళాలి. సో నేను ఇప్పుడు ఇది రన్ చేసినప్పుడు ఇట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి క్లిప్ బోర్డ్ మీద చూసినట్లయితే మీరు వాట్ ఈస్ ద పేజ్ నేమ్? ఇన్ష్యూర్ డీటెయిల్స్, రైట్? ఇన్సూరెన్స్ డీటెయిల్స్. ఓకే, పేజ్ లిస్ట్ 3 ఉన్నాయి. ఓకేనా? క్లియర్. ఓకే, సో
సో ఇవి మనకి ఇప్పుడు డేటా పేజ్ మీదకి కావాలి. డేటా పేజ్ మీదకి హౌ టు ఫెచ్ దీస్ ఆన్ టు ద డేటా పేజ్. ఐఎమ్ యూజింగ్ ద యాక్టివిటీ. సో యాక్టివిటీ మనం ఇక్కడ వాడాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇది లిస్ట్ ఉందా లేకపోతే పేజ్ ఉందా? 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి లిస్ట్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను యాక్టివిటీ ఇవ్వాలి. యాక్టివిటీ డౌన్ ఆరో కొడితే ఇప్పుడు ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇన్ విచ్ క్లాస్ ఇన్ ద యాక్టివిటీ? కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్ లోకి మనకి యాక్టివిటీ ఉంటేనే తీసుకుంటది. ఇట్ ఈస్ ఎ పెగా ప్రీ డిఫైన్డ్. ఒకవేళ నువ్వు కానీ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏది సోర్స్ మన పేజీకి వచ్చేసి స్ట్రక్చర్ వచ్చేసి నువ్వు కానీ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ నీ యాక్టివిటీ వచ్చేసి కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్ క్లాస్ లో ఉండాలి అని చెప్పి అది పెగా ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్డ్. సో మనకి ఇప్పుడు ఏదైతే ఈ యాక్టివిటీ ఉందో దీన్ని మనం వచ్చేసి కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్ క్లాస్ లోకి సేవ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద క్లాస్? కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్. ఓకే, క్లియర్. జస్ట్ క్లిక్ అండ్ క్రియేట్ అండ్ ఓపెన్. సో ప్రాబ్లం ఏం లేదు, మనకి ఒక యాక్టివిటీ సేమ్ నేమ్ తో మల్టిపుల్ క్లాసెస్ లో ఉండొచ్చు, కానీ రన్ టైమ్ లో ఏది పిక్ అవుతుంది అనేది ఇంపార్టెన్స్. సో క్లియర్, ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు ఒకసారి డేటా పేజ్ లోకి వెళ్తే సేవ్ అయిందా? స్టిల్ సేవ్. డేటా పేజ్ లోకి వెళ్తే సార్ మీరు ఇక్కడికి వచ్చేసి డౌన్ యారో కొట్టారంటే నా డేటా పేజ్ నేమ్ ఏంటిది? ఫెచ్. కాపీ చేయండి ఒకసారి, లేకపోతే నేమింగ్స్ అన్ని ఇదైతే. ఓకే, ఇంకొకటి అది అక్కడ ఎందుకు డిస్ప్లే చేయకపోలేదు? సమ్ టైమ్స్ డిస్ప్లే అవ్వకపోవచ్చు. ఎందువల్ల రీజన్ ఒకటి ఉండొచ్చు. రీజన్ ఏంటిది? ఇక్కడ నేను ఇప్పుడు డౌన్ యారో కొడితే రాలేదు కదా, దానికి రీజన్ ఒకటి రీజన్ అయి ఉండొచ్చు. ఆ రీజన్ ఏంటిదంటే దీని యొక్క యాక్టివిటీ టైపు, మన ఏదైతే యాక్టివిటీ ఉందో యాక్టివిటీ టైపు లోడెడ్ డేటా పేజ్, రన్ ఆన్ డేటా పేజ్ సంథింగ్ పెట్టాలి. ఓకే, వేర్ విల్ యూ డిసైడ్ ద యాక్టివిటీ టైప్? ఈ యాక్టివిటీకి యాక్టివిటీ టైప్ మార్చాలి నేను. డిఫాల్ట్ గా మీరు ఏ యాక్టివిటీ క్రియేట్ చేసినా ఆ యాక్టివిటీ టైప్ వచ్చేసి యాక్టివిటీ. ఓకే, డిఫరెంట్ యాక్టివిటీ టైప్ పెట్టాలి. మనకి డిఫరెంట్ ఉన్నాయి. డిక్లేర్, తర్వాత ఆన్ చేంజ్, ట్రిగ్గర్, యాక్టివిటీ టైప్స్. మీరు డిక్లరేటివ్ రూల్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను నేను. ఇప్పుడు నేను ఈ యాక్టివిటీ టైప్ మార్చాలి. నేను ఎక్కడి నుంచి మార్చాలి? హౌ టు చేంజ్? Go to the security. Here you can see the activity type. So load database. Okay na? గుర్తులేదు ఇది మీకు? ఇచ్చా. సేవ్ అయింది సార్, క్లియర్. సో స్టిల్ డిస్ప్లే అవ్వట్లేదు. రైటింగ్ ఇట్ ఫెచ్. సమ్ టైమ్స్ అట్లా ఇది అవ్వకపోవచ్చు, డోంట్ వరీ. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇట్ విల్ రిటర్న్ ద ఎర్రర్స్, అదర్వైజ్ నో ఎర్రర్స్. క్లియర్? ఓకే, ఫైన్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. డేటా పేజ్ని ఎక్కడ నేను ట్రేస్ చేసుకుంటున్నా. ఓకే, దిస్ క్లియర్. జస్ట్ రన్ ఇట్. ఓకే, ఫ్లష్ ట్రేస్ ఇందాక ఆన్ చేస్తాను కదా, రన్ ఇట్. సో మీరు ఒకసారి ఇప్పుడు క్లిప్ బోర్డ్ మీదకి వెళ్తే మళ్ళీ మీకు డేటా ఉండదు. ఎక్కడికి వెళ్ళాలి నేను? అండర్ డేటా పేజెస్,
నోడ్ లెవెల్ గెట్ పాలసీ డీటెయిల్స్ చూసినట్లయితే స్టిల్ we don't have the results. దానికి రీజన్ ఏంటిదంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, డేటా పేజ్ రన్ చేస్తున్నారు. డేటా పేజ్ నుంచి ఏం చేస్తున్నాము, యాక్టివిటీ కాల్ చేస్తున్నాము. ఓకే, ఈ యాక్టివిటీలో ఏం జరుగుతుంది, ఈ యాక్టివిటీ ఏం చేస్తుంది, డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటా తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది చూసారా, ఈ పేజ్ మీద పెడుతుంది, అంటే యాక్టివిటీ పేజ్ మీద పెడుతుంది. రైట్, is this our database? No, right? No. సో ఇప్పుడు మీరు క్లిప్ బోర్డ్ లో చూసినట్లయితే ఈ పేజ్ కోసం ఎత్తుకోండి ఒకసారి, ఆ పేజ్ మీద రిజల్ట్స్ ఉంటాయి. ఇదే కదా క్లిప్ బోర్డు, అది ఎక్కడ యూజర్ పేజెస్ లో ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ డేటాబేస్, రైట్? సో ఒకసారి క్లిప్ బోర్డ్ లో మీరు చూసినట్లయితే ఇన్సూరెన్స్ డీటెయిల్స్ విల్ హ్యావ్ ద రిజల్ట్స్. సో సింపుల్ గా ఇప్పుడు మనకి డేటా పేజ్ మీద రిజల్ట్స్ కావాలంటే మనం ఏం చేయాలి, మన డేటా పేజీని తీసుకెళ్ళి ఆడిట్ చేస్తాం. గట్ ఇట్, దిస్ వన్ రైట్, ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకేనా? సో సేమ్ అదే విధంగా వీఆర్ చేంజింగ్ ఇట్ ఇన్ ద పేజ్ అండ్ క్లాసెస్ ఆల్సో. సేవ్ ఇట్. ఓకే, ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ. రన్ ఇట్, డన్. నౌ గో టు ద క్లిప్ బోర్డ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనే పేజ్ ఉందేమో చూడండి. ఇన్సూర్ డీటెయిల్స్ అనే పేజ్ ఉందా? ఉంది. ఇంకా డిలీట్ చేయలేదుగా మనం, సో ఓల్డ్ డేటానే ఉంటుంది దాని మీద. మనం డిలీట్ చేయలేదు కదా ఈ పేజ్ని, పేజ్ రిమూవ్ చేస్తే ఎగిరిపోతుంది. ఓకే, సో ఒకసారి మన మెయిన్ ఏంటిది, మన డేటా పేజ్ మీద రిజల్ట్స్ ఉండాలి. ఓకే, నోడ్ get policy details dx రిజల్ట్స్ రాలేదా? why still not copied? 1 second. డేటా పేజెస్ ఏ క్లాస్ లో ఉండాలి, డేటా క్లాస్ లో ఏమైనా ఉండాలి ఖచ్చితంగా? నిమిషం చూస్తున్నా, 1 second. హలో, యా, ఓకే. సో మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మన డేటా పేజ్ క్లాస్ ఇది ఇచ్చామా? ఓకే, క్లాస్ నేమ్స్ సంథింగ్ డిఫరెంట్ ఇది ఇచ్చాము. ఇక్కడ డేటా పేజ్ లోకి వస్తే దిస్ క్లాస్ సార్ చూద్దాం పేజెస్ ఏమన్నా తప్పించున్నామేమోనని. ఓకే, ఒకవేళ స్టిల్ ఇక్కడ కూడా రాకపోతే మనం అది డేటా క్లాస్ కి మార్చాలి. నాకు ఫ్లష్ చేసామా? లేదు కదా? ఓకే, స్టిల్ ఇప్పుడు కూడా రిజల్ట్ రాలేదు. రాలే. డేటా పేజెస్
node. Still it not return any results. Second, let us change the data table class name. Data table class ఏదైతే ఉందో, but it should return. Click policy details perfect. I know. RDB list. ఇది ఆ క్లాస్ పైన రిజల్ట్స్ బ్రౌజ్ పేజ్. Browse page. So let me run this manually. A page trigger చేస్తా. Go to the database. This is fine. Okay, run it. Flush. Still result రాలేదు. ఇక్కడ జనరల్ గా మనకి రిజల్ట్స్ రిటర్న్ చేస్తుందంటే పీక్స్ రిజల్ట్ కౌంట్ చూపించేస్తుంది ఇక్కడే. దట్ ఈస్ వాట్ మై వరీ. ఒకవేళ దీని పేరు ఏమన్నా మార్చాలా? వాట్ ఐఎమ్ థింకింగ్. ఓకే, లోడ్ మేనేజ్మెంట్, ఇండికేషన్. ఓకే, ఒక్కసారి లెట్ మీ చేంజ్ దిస్ టు డేటా క్లాస్. సో డేటా క్లాస్ మార్చుద్దాము. Okay, activity. Fine. Activity lo let me change base and why insurance details here? So okay, this is different activity, right? డౌట్ ఏంటంటే ఇది ఈ యాక్టివిటీని కాల్ చేస్తుంది ఇందాక నుంచి, అదే డౌట్. లెట్ మీ సీ.
log off and log in back. అయినట్టుంది. Consult authentication failed. Okay. And run it. Whatever. Tracer. కూడా రాలేదు. డేటా క్లాస్ see which page is triggering. క్లిప్బోర్డ్ మీద దీనికి వచ్చేసరికి ఏ పేజ్ మీద ఉన్నాయి రిజల్ట్స్? సో ఈ పేజ్ మీదకి వెళ్తున్నాయండి, అది ఇష్యూ. సో ఐ థింక్ దట్ యాక్టివ్ ఇస్ ట్రిగ్గరింగ్. ఇది వర్క్ క్లాస్ లో, ఇది ఒకసారి చూద్దాం, మారుద్దాం, వర్క్ క్లాస్ లో కూడా మారుద్దాము. Issue, what was the issue? Tracer is not coming.
చూసారా ఈ పేజ్ మీద తీసుకుంటుంది అది గెట్ ఇన్ష్యూర్ డీటెయిల్స్ పేజ్ మీద తీసుకుంటుంది అందువల్ల రిజల్ట్స్ వచ్చేసి ఆర్డీపీ రిజల్ట్స్ దాని మీదే పెడుతుంది వాస్ ద ఇష్యూ క్లాస్ తీసుకుంటుంది Okay, try to execute it now. Okay, run it. Flash tracer తీసుకుంటుందా లేదు రన్ పేజ్ కంటెక్స్ట్ ఇష్యూ ఉందండి అది యాక్చువల్లీ సో ఇట్ ఈస్ ఆల్వేస్ టేకింగ్ ప్రైమరీ పేజ్ కంటెక్స్ట్ admin studio, go to the admin studio, resources, go to resources, requesters, there are two requesters. Okay, tracer session is terminated successfully. Let's move back to the dev studio. Okay, సార్ అన్ని రీసేవ్ చేస్తున్నా ఎక్కడి నుంచి యాక్టివిటీ ఓపెన్ చేస్తుందో ఈ రోల్ డేటా పేజ్ ఓపెన్ ఇట్ కోడ్ డాష్ పెగా డాష్ లిస్ట్ ఓపెన్ చేస్తుంది ఇది సో ఒకసారి మనం ఇప్పుడు లెట్ us execute the database back. Okay, run it, start the tracer. Oh god, tracer is not coming. ఇది పేజ్ కంటెక్స్ట్ ఇష్యూ అది పక్కా ఓకే అది ఒకసారి థ్రెడ్ లెవెల్ కి మారుస్తున్నా నోట్ తీసేసి
సో రీలోడ్ ఫర్ ఇంటరాక్షన్ ఇచ్చాను. Okay, on this. Yes, we got it. So థ్రెడ్ లెవెల్ డేటాబేస్ మీద రిజల్ట్స్ వచ్చాయి. అది నోడ్ లెవెల్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే, నోడ్ లెవెల్ డేటా పేజెస్ మనం జనరల్ గా మాన్యువల్ గా మనము ఇనిషియల్ గా ఒక సెట్టింగ్ ఇచ్చాము కాన్ఫిగరేషన్. ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో సేమ్ కాన్ఫిగరేషన్ మీద అది ఆల్వేస్ ట్రైస్ టు ఎగ్జిక్యూట్ స్కోప్. ఇప్పుడు నేను ఎప్పుడైతే నోడ్ లెవెల్ అది థ్రెడ్ లెవెల్ కి మార్చానో, so it is executed and return 3 results. So we have three items in the table. Okay, go to the clipboard. Okay, then come to the data pages below. So ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటుంది అది? Under thread. Okay, get policy details, px results. We have 3 results. ఓకే, సో మనం ఇప్పటి వరకు అది నోడ్ లెవెల్ ఉంచాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిఫ్రెష్డ్ అనమాట ఆటోమేటిక్ గా. సేమ్ అదే విధంగా మీరు రిక్వెస్టర్ లెవెల్ పెట్టినా వస్తుంది. రిక్వెస్టర్ లెవెల్ అంటే ఏంటిది? యూజర్ స్పెసిఫిక్. సో రన్ దిస్ ఫ్లష్ రన్ ఇట్ again వచ్చేసింది. సో ఇప్పుడు డేటా పేజ్ ఎక్కడ ఉంటుంది? ఇది రిక్వెస్టర్ అండర్ రిక్వెస్టర్ ఉంటుంది. డేటా పేజెస్ రిక్వెస్టర్ రాలేదా? get policy details. Okay, we have 3. Okay, so this is way like actually we are running the data pages onto the స్క్రీన్స్. ఓకే, అయితే దీన్ని మనం స్క్రీన్స్ కి ఎలా లింక్ చేయాలి మన స్క్రీన్స్ మీదకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక కేస్ క్రియేషన్ ఒక పార్ట్ తీసుకొని న్యూ అప్లై లోన్ అన్నాను. సో మనకి పాలసీ ఐడీస్ ఉన్నాయి కదా. సో మన కేసులోనే ఏం చేద్దామంటే ఒక పాలసీ ఐడిని ఒక కాన్ఫిగరేషన్ ఇద్దాం. స్క్రీన్ మీదకి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే చూద్దాం. ఓకే, ఇది స్క్రీన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఆ స్క్రీన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్క్రీన్ లోకి ఒకసారి వెళ్తే let us give the policy ID drop down. Okay, so ఒక డ్రాప్ డౌన్ తీసుకోవాలండి. డ్రాప్ డౌన్ ఈస్ ఎక్కడ ఉంటుంది? క్యాప్చర్ లోనా? పిక్కర్స్. yes, 2 pickers and take it. సో ఎక్కడైనా సరే. ఓకే, this is fine. సో డాట్ పాలసీ ఐడి లేదు కదా, జస్ట్ నేను ఒక పిన్ కోడ్ అని ఇచ్చుకున్నా. ప్రాపర్టీ మన ఇష్టం వచ్చి పెట్టుకోండి, లేకపోతే పాలసీ ఐడి అని ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవాలి. పాలసీ ఐడి. ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఇంక్లూడ్ ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అంటే డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ అని వస్తుంది కదా, ఇది. సో ఇప్పటి వరకు మీరు ఒకవేళ చూస్తుంటే ఇక్కడ యాజ్ డిఫైన్డ్ అని ప్రాపర్టీని ఇచ్చున్నాం మనం చాలా వరకు. ఓకే, సో ప్రాపర్టీ లెవెల్లో లోకల్ లిస్ట్ ఏ వాల్యూస్ అయితే ఇస్తాం ఆ వాల్యూస్ తీసుకుంటుంది. ఇక్కడ మనము వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు ద డేటా పేజ్. ఓకే, డేటా పేజ్ కి మార్చి ఇట్ విల్ ఆస్క్ టు ప్రొవైడ్ అవర్ డేటా పేజ్ నేమ్. వాట్ ఈస్ అవర్ డేటా పేజ్ నేమ్? దిస్ వన్, రైట్? సో ఈ డేటా పేజ్ నేమ్ యాజ్ తీసుకెళ్ళి విల్ గివ్ హియర్. సో డౌన్ యారో క్లిక్ చేయండి, గెట్ పాలసీ డీటెయిల్స్. Then it is asking for the properties. What is the మనం ఏం డిస్ప్లే చేయాలి ఆ డ్రాప్ డౌన్ లో? పాలసీ ఐడి. ఓకే, జస్ట్ అంతే, ఏం అవసరం లేదు, జస్ట్ సేవ్ ఇట్, సబ్మిట్. పాలసీ ఐడి క్లియర్. ఓకే, టేక్ దిస్. ఓకే, సేవ్ అయింది. ఒకసారి కొత్తగా కేసు క్రియేట్ చేస్తున్నా. పాలసీ ఐడి ఫీల్డ్ వచ్చి ఉంటుంది మనకి. Where it is?
విజిబిలిటీ కండిషన్ ఏమన్నా దానికి? ఈ గ్రిడ్ కి we have any ఇది రావట్లేదు. ఓకే, గ్రిడ్ కి ఐ థింక్ సో we have visibility condition అందువల్ల అది డిస్ప్లే అవ్వట్లేదు. సో డిస్ప్లే ఆల్వేస్ ఉంది, విజిబిలిటీ ఆల్వేస్ ఉంది. దీంట్లోకి వచ్చేసరికి ఓకే, విజిబిలిటీ ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు? కస్టమర్ రిజల్ట్స్ కూడా డిస్ప్లే అవ్వట్లేదు కదా స్క్రీన్ లో? డిస్ప్లే లేదు రైట్. ఈ లోన్ డీటెయిల్స్ దగ్గరే పెడతాం, లేకపోతే దాన్ని ఇక్కడ ఏ కండిషన్స్ ఉంటాయి దానికి. ఐ థింక్ ఈ లెవెల్లో ఏమైనా పెట్టున్నానా? విజిబుల్, ఎస్, దట్ ఈస్ ద మ్యాటర్. ఓకే, ఇచ్చాము. తర్వాత ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేస్తే సో ఇక్కడ పాలసీ ఐడి వచ్చిందా? సో ఈ డ్రాప్ డౌన్ లో మనకి ఎన్ని పాలసీస్ అయితే ఉన్నాయో దాని ఐడీస్ మొత్తం మనకి వచ్చేసి రావాలి. సో మన డేటా పేజీ ప్రాపర్ గా లోడ్ అవ్వలేదు. సెకండ్, గెట్ పాలసీ ఐడి, ఓపెన్ ఇట్. ఫ్రెష్ గా కేసు ఒకటి పెడుతున్నా, లేకపోతే అప్లై లోను పాలసీ ఐడి డ్రాప్ డౌన్ వాల్యూస్ ఓకే, పాలసీ ఐడి think we need to check in this. Sometimes it will not work like that. సో సరే చూడండి, రన్ చేసినప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. దెన్ డూ చెక్ ఇన్ దిస్. ఓకే, సో ఒకసారి డేటా పేజ్ ని మనం ఆ సెక్షన్ లో పేజ్ అండ్ క్లాసెస్ లో కూడా డిఫైన్ చేద్దాము. సో ఒకసారి ఏంటంటే పేజ్ రెఫరెన్స్ మిస్ అయినా ఇట్ విల్ నాట్ టేక్ అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద క్లాస్ ఫర్ దిస్ పర్టికులర్ డేటాబేస్? దిస్ వన్, రైట్? Go here, perfect, save it. Okay, run the case. Let us see. Okay, policy ID still why it is not taking. Database వచ్చింది last లో. Clipboard, go to the data pages. ఏం POF పేజ్ మీద ఎర్రర్ ఉంది. అకౌంట్ డీటెయిల్స్ కనెక్ట్ ప్లీజ్ అంటే వాలెట్ 10 digit నెంబర్. ఇది డేటా పేజెస్, thread level,
డేటాబేస్ లో ఈ గెట్ పాలసీ డీటెయిల్స్ ఉంది. రిజల్ట్స్ రావట్లేదు. ఇదేనా? ఇది కాదు కదా. రిజల్ట్స్ ఓకే. సో ఇది కూడా ఇవ్వాలేమో. Which is the section we are using? ఇక్కడ ఏంటి? డేటాబేస్ క్లాస్ ఏంటి? code-pega-list. ఒక్కసారి ఈ పేజ్ రెఫరెన్సెస్ మరి ఇదిగా ఉంటాయి. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్. It is not loading. Exercise ఇస్తున్నా. పాలసీ ఐడి అయినా ప్రాపర్టీ అది? ప్రాపర్టీ ఐడి వచ్చేసి మనము పోస్ట్ పిన్ కోడ్ పెట్టాం కదా. అది ఓకే. యాక్చువల్లీ టేబుల్లోది అదేంటంటే జస్ట్ మన వాల్యూని హోల్డ్ చేయడం కోసం. అది ఫైన్. should return some value to the drop down. One second, let me change this to some definition. So structure configuration అయితే సేమ్ ఓకే, కానీ ఇది ఎక్కడో మిస్ అవుతుంది. అదొకటే చూస్తున్నా. పాలసీ ఐడి, పాలసీ డీటెయిల్స్ లేకపోతే సేమ్ ఒక పెగా వాడు ఈ టేబుల్ కి ఇది క్రియేట్ చేస్తున్నాడు. లెట్ us యూజ్ దట్ దెన్. ఆ డేటాబేస్ కి మన డేటాబేస్ లో ఏమైనా ఇష్యూ ఉంటే I have to use the database which is provided by this one. Okay, so it is going to return all the policy details. Okay, let's just use చేద్దాము. ఇది కూడా థ్రెడ్ లెవెల్ ఇచ్చాడు. ఫైన్.
సో రిపోర్ట్ అయితే ఈ రిపోర్ట్ డెఫినేషన్ వాడాడు డేటా తెచ్చుకోవడానికి, మనం యాక్టివిటీ వాడాము. ఓకే, గో టు దిస్. So database, do we have this database? Yes. Okay, what is the property? CID, perfect. Save it. ఇది పెగా వాళ్ళు ఇచ్చిన డేటాబేస్, మనం క్రియేట్ చేసింది కాదు. So let me execute this. Something is wrong, the database which we created. Okay, so configuration అయితే సేమ్ మీరు ఇక్కడ చూసినట్లయితే whatever the configuration we provided for the మనం క్రియేట్ చేసిన డేటాబేస్ కి ఏదైతే ఇచ్చామో సేమ్. సో ఇంక్లూడ్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ ఇచ్చాము, ఆ డేటాబేస్ కి పాలసీ ఐడిని తీసుకొస్తుంది. ఐ థింక్ యాక్టివిటీ ఫెచ్ చేసేటప్పుడు అది కరెక్ట్ గా ఫెచ్ చేయలేదు. ఓకే, సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు థ్రెడ్ వాడారు, బట్ ఇది వచ్చేసి ఏం పెట్టారంటే రిపోర్ట్ డెఫినేషన్ పెట్టేశారు దీంట్లో. ఓకే, దీని సోర్స్ వచ్చేసి రిపోర్ట్ డెఫినేషన్ పెట్టారు. సో దీనికి సోర్స్ రిపోర్ట్ డెఫినేషన్ పెట్టాడు. అంటే రికార్డ్స్ తేవడానికి మనం యాక్టివిటీ వాడి యాక్టివిటీ ద్వారా రికార్డ్స్ తెచ్చాము ఇక్కడ, బట్ దే కెప్ట్ ఇట్ యాజ్ ఏ రిపోర్ట్ డెఫినేషన్. అండ్ దెన్ ఆ రిపోర్ట్ డెఫినేషన్ పేరు మనకి పిఎక్స్ రిట్రైవ్, డేటా టేబుల్ రిట్రైవ్. ఇది ఒక రిపోర్ట్ డెఫినేషన్. దీని ద్వారా కూడా మనం రిజల్ట్స్ తీసుకొస్తున్నాము. జస్ట్ వి యూజ్డ్ దిస్. ఓకే, సేవ్. యాక్టివిటీలో ఎక్కడో మిస్ అవుతుంది, అది రన్ టైమ్ లో వేరేది ఏదైనా పిక్ అవటమా, డేటా పేజ్ మీదకి రిజల్ట్స్ ప్రాపర్ గా ఇది అవ్వలేదు. ఓకే, క్లియర్. సో ఆ విధంగా యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ది డేటా టేబుల్. సో అయితే ఇప్పుడు ఈ పారామీటర్ డేటా పేజ్ ఎలా చేయాలి, డేటా పేజ్ కి మనం పారామీటర్ ఎట్లా పంపించాలి. ఇదే డేటా పేజ్ అనుకోండి, ఈ డేటా పేజే. ఈ డేటా పేజ్ కి మనం పారామీటర్స్ ఎట్లా పంపించాలి అనుకుంటే, సో ఏదైనా సరే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పారామీటర్స్ లో డిఫైన్ చేస్తాం. అంటే ఈ డేటా పేజ్ కి ఇన్పుట్ పారామీటర్స్ పంపించడం. ఈ డేటా పేజ్ కి మనం ఇన్పుట్ పారామీటర్స్ పంపించడం. ఓకే, సో ఇక్కడ పారామీటర్స్ లో ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి. సో ఐడి అని ఇస్తున్నా, ఐడి give it as a required and input. Okay, let's save this. Come to the definition. సో ఈ డెఫినేషన్ లోకి వస్తే ఇప్పుడు ఆ ఐడి అనే ఇన్పుట్ పారామీటర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సెక్షన్ లో మనం ఇచ్చాం కదా. సెక్షన్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ వాట్ ఇస్ ద రిపోర్ట్ డెఫినేషన్, డేటాబేస్ పేరు, డేటాబేస్ నేమ్, దిస్ వన్. This is the database name. Okay, just give it here. It will ask for the parameter now. ID అని చెప్పేసి అడుగుతారు. సో కింద ఐడి అడుగుతుంది. ఓకేనా, మనకి ఇక్కడ ఏదైతే ఐడి ఇస్తామో ఈ ఐడి ఈ డేటా పేజ్ కి ఇన్పుట్ పారామీటర్ వెళ్తుంది. ఓకే, సో ఈ డేటా పేజ్ కి ఇన్పుట్ పారామీటర్ వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఏదైతే మనం ఇన్పుట్ పారామీటర్ ఇచ్చామో ఐడి ఇచ్చామో అది ఈ రిపోర్ట్ డెఫినేషన్ కి ఇన్పుట్ పారామీటర్ వెళ్ళాలి. ఎందుకంటే రిజల్ట్స్ ఫిల్టర్ జరగాలి కదా. సో అది ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ జరుగుతుంది. సో దీనికి కూడా పారామీటర్ ఇవ్వాలి కదా.
సో దీనికి పారామీటర్ రావాలి, దీన్ని కూడా ఐడి అని ఇస్తున్నా నేను. This is also we are giving as a ID parameter. పారామీటర్ అంటే ఏం లేదండి, ఈ పర్టికులర్ రూల్ కి ఇన్పుట్ పారామీటర్ అని అర్థం. ఓకే, క్వరీ ఇక్కడికి వచ్చినట్లయితే మీరు డాట్ పాలసీ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారామీటర్ ని పారంతో డిఫైన్ చేస్తాం కదా, param dot id. So a condition. Okay, save it. సో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రంట్ లో మనం ఇస్తున్నాం కదా పారామీటర్ వాల్యూ, ఆ పారామీటర్ వాల్యూ ఇక్కడికి వచ్చి దీన్ని ఏదైతే వాల్యూ ఉందో ఈ టేబుల్ మీద ఫిల్టర్ క్వరీ ట్రిగ్గర్ చేసుకొని మనం ఇచ్చిన ఇన్పుట్ కి సంబంధించిన రికార్డ్స్ ను మాత్రమే రిటర్న్ చేస్తుంది. అవి మన డేటా పేజ్ లోకి వస్తాయి. ఇక్కడ మనము దీనికి పారామీటర్ పాస్ చేయాలి, ఐడి param డాట్ ఐడి, పాస్ కరెంట్ పారామీటర్ పేజ్ అంటున్నాం. ఎందుకంటే రెండు పారామీటర్సే కదా, ఐడి ఇచ్చుకున్నాం, రెండు సేమ్ వాల్యూగా. అంటే నేను అనేది ఏంటంటే దీంట్లో పారామీటర్ ఏమి ఇచ్చాము, డేటా పేజ్ లో ఐడి అని ఇచ్చాము. అదే విధంగా రిపోర్ట్ డెఫినేషన్ లో పారామీటర్ ఏమని ఇచ్చాము, ఐడి అని ఇచ్చాము. అందువల్ల ఏంటంటే ఇక్కడ పాస్ కరెంట్ పారామీటర్ పేజ్ అని ఇచ్చామంటే అదే పారామీటర్ పేజ్ ఇక్కడ ఏ పారామీటర్ పేజ్ అయితే ఉంటుందో అదే పారామీటర్ పేజ్ రిపోర్ట్ డెఫినేషన్ కూడా ఇన్పుట్ పారామీటర్ గా వెళ్తుంది. ఓకే, క్లియర్. నౌ కమ్ టు ద సెక్షన్. ఓకే, ఇక్కడ మనం ప్రస్తుతానికైతే హార్డ్ కోడ్ చేసాం పాలసీ ఐడి. ఓకే, సో ఓన్లీ ఒక్క రికార్డు మాత్రమే రిటర్న్ చేయాలి. ఇప్పుడు 6666 ఉందా టేబుల్లో? లేదు కదా పాలసీ ఐడి ఉందా? ఐ థింక్ సో, we have. Let me see ఏమున్నాయి దాంట్లో. పాలసీ ఐడీస్ 6666 ఉంది. ఓకే, సో రెండు పాలసీస్ మాత్రమే ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద 2 పాలసీస్. సో నౌ apply లో సో ఓన్లీ ఒకటే వచ్చింది చూసారా, ఒక్క రికార్డే రిటర్న్ చేస్తుంది అది. ఎందుకంటే మనం 6666 ఇన్పుట్ పారామీటర్ పంపించాం కాబట్టి. ఎనీ క్వశ్చన్స్? సో మీరు ఇప్పుడు ఒకసారి క్లిప్ బోర్డ్ లో కానీ చూసినట్లయితే డేటా పేజెస్ లోకి వెళ్తే థ్రెడ్ పాలసీ లిస్ట్, పాలసీ డీటెయిల్స్ లో మీకు పారామీటర్ పేజ్ తో క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఐడి ఈస్ 6666, పేజ్ క్రియేట్ అయిపోయింది. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కీ. Based on this key we are trying to fetch the policy details from the table. So any questions? ఓకే, సో అది నార్మల్ గా ఏ డేటా పేజెస్ అయినా మీరు కానీ తెచ్చుకోదలుచుకుంటే అదే విధంగా కీడ్ పేజెస్ అన్నారు అక్కడ, యాక్సెస్ కీ పేజెస్. ఇక్కడ ఇదే కీ నువ్వేం చేస్తావంటే పాలసీ ఐడి అంటావు, డాట్ పాలసీ ఐడి. సో సేమ్ నువ్వు ఏదైతే ఇక్కడ కీ పారామీటర్ పంపించావో అది కీ లాగా వెళ్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కీ డేటా పేజెస్ అండ్ పారామీటర్ డేటా పేజెస్? సో కీ డేటా పేజెస్ పారామీటర్ డేటా పేజెస్ కి
పర్ఫార్మెన్స్ ప్రాస్పెక్ట్ లో చాలా డిఫరెన్స్ వస్తుందండి. సో పారామీటర్ డేటా పేజెస్ ఏం చేస్తాయంటే ప్రతిసారి ఇట్ విల్ గో అండ్ హిట్ ద డేటాబేస్ వెన్ ఎవర్ వి రిక్వెస్టెడ్, ప్రతిసారి. ఓకే, బట్ కీ డేటా పేజెస్ ఏం చేస్తాయంటే డేటాబేస్ ని హిట్ చేయవు, నీకు నీ క్లిప్ బోర్డ్ మీద ఉండే డేటాని ఫిల్టర్ చేస్తుంది. నీ క్లిప్ బోర్డ్ మీద ఉండే డేటాను మాత్రమే ఫిల్టర్ చేసి రిజల్ట్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఏది? కీ డేటాబేస్. కానీ పారామీటర్ డేటాబేస్ అట్లా కాదండి, డేటాబేస్ అట్లా కాదు, అవి డేటా టేబుల్ ని హిట్ చేస్తాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కీ డేటాబేసెస్ అండ్ పారామీటర్ డేటాబేస్. అంటే నువ్వు ఇక్కడ కూడా ఇన్పుట్ పారామీటర్ పంపించుకుంటావు, పాలసీ ఐడి. మనం ఇందాక ఇక్కడ పారామీటర్కి ఇచ్చాం కదా, దీనికి ఇది కాదు కదా, ఈ రూల్లో ఇచ్చాం. ఈ రూల్లో మనం ఇక్కడ ఏదైతే పారామీటర్ ఇచ్చామో ఐడి అనేది, ఇక్కడ నేను జస్ట్ డైరెక్ట్ గా ఏంటంటే పాలసీ ఐడిని ఇచ్చేసుకుంటున్నా, యాడ్ కి డాట్ పాలసీ ఐడి, సేమ్. సో నథింగ్ డిఫరెన్స్ అండి కీ డేటా పేజెస్ కి పారామీటర్ డేటా పేజెస్ కి. సో పారామీటర్ డేటా పేజెస్ ఏంటంటే డేటా టేబుల్ హిట్ చేసి రిజల్ట్స్ తీసుకొస్తే ఫిల్టర్ చేస్తుంది, అంటే డేటా టేబుల్ లో ఫిల్టర్ చేస్తుంది. ఏది? పారామీటర్ డేటా పేజ్. లేకపోతే నీ కీని పంపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ ఆల్రెడీ ఆ పారామీటర్ తో డేటా వచ్చుంటే క్లిప్ బోర్డ్ మీద ఉండే పేజెస్ అన్నిటిని సెర్చ్ చేసుకొని రికార్డు తీసుకొస్తుంది. ఇది అట్లా కాదు, పాలసీ ఐడి అనేది డైరెక్ట్ గా ఫిల్టర్ చేసుకొని తీసుకొచ్చేస్తుంది రిజల్ట్. అందువల్ల ఏంటంటే కీ డేటా పేజెస్ వాడడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటది, అది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సేవబుల్ డేటా పేజెస్ మోడ్ చూస్తే సేవబుల్ డేటా పేజెస్. సో ఈ సేవబుల్ డేటా పేజెస్ వాడటం వల్ల మీరు ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ సేవబుల్ ఎడిటబుల్ కానీ రీడబుల్ కానీ ఓన్లీ మనకి డేటా సోర్స్ మాత్రమే ఉండింది కింద. ఓకే, మీరు ఇప్పుడు సేవబుల్ డేటా పేజ్ చూస్ చేయడం వల్ల అడిషనల్ గా ఒక సెక్షన్ వస్తుంది కింద. మీరు చూసినట్లయితే డేటా సేవ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా సెక్షన్ వచ్చింది, ఎక్స్ట్రా స్క్రీన్. ఓకే, సో ఈ సెక్షన్ ఉపయోగించుకొని మనం డేటా పేజ్ లో ఉండే డేటాని డేటా టేబుల్ కి కమిట్ చేస్తాం. మనము ఎట్లా అయితే ఏంటివి మనం ఇవి వాడాం కదా, మన యాక్టివిటీస్ లో ఓబీజే సేవ్, అప్డేట్లు, కమిట్లు వాడాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ డేటాని మనం సేవ్ కు సంబంధించిన మెథడ్స్ వాడుకొని డేటాని మనం సేవ్ చేసుకోవడం కోసంగా ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో మీరు ఇంకోటి కూడా కొన్ని ఆప్షన్స్ చూసుకోండి. ఈడ స్ట్రక్చర్ మారే కొద్దే ఈ డేటా సోర్స్ లో వాల్యూస్ మారుతాయండి. స్ట్రక్చర్ మారే కొద్దే ఒకసారి ఇది లిస్ట్ ఉందనుకోండి, ఇక్కడ వాల్యూస్ వేరు ఉంటాయి. కనెక్టివ్ డేటా రిపోర్ట్ డెఫినేషన్, లుక్అప్, యాక్టివిటీ ఉంటాయి. ఓకే, అదే నేను పేజ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ కొన్ని ఉంటాయి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఉంటాయి కొన్ని, అవి ఒకసారి వేరియేషన్ ఏంటివి చూసుకోండి. సో పేజీ, లుక్అప్, సో కరెంట్ క్లాస్ చేసుకుంటాము. తర్వాత డేటాబేస్ సేవ్, మీరు చూడండి ఇక్కడ ఆప్షన్స్ మీరు చూసినట్లయితే డేటాబేస్ సేవా, కనెక్టరా అంటే కనెక్ట్ అయ్యి చేయడమా, లేకపోతే రోబోటిక్ ఆటోమేషన్, ఇవన్నీ వదిలేసేయండి. మనకి జనరల్గా ఏంటంటే డేటా సేవ్ ఆప్షన్స్ లో డేటాబేస్ సేవ్ ఇస్తాము. డేటాబేస్ సేవ్ ఇచ్చినప్పుడు ఏ క్లాస్ లోకి మనం డేటా సేవ్ చేయాలనుకున్నా ఆ క్లాస్ నేమ్ ఇచ్చుకుంటాము, అది సేవబుల్ డేటాబేస్. ఇంకా లోడ్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకే, ఈ డేటా పేజ్ ని మనం క్లియర్ చేసుకోవడం కానీ ఎలా చేస్తామో ఏందనేది వి డిస్కస్. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ పారామీటర్స్ లోకి వస్తే ఈ నార్మల్ గా ఈ యాక్టివిటీకి వచ్చేసి వీఆర్ పాసింగ్ ద పారామీటర్స్. వాట్ ఆర్ ద పారామీటర్స్? ఈ డేటా పేజ్ కి మనం ఏవైతే పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటే ఇన్పుట్ గా అవి ఇస్తున్నాం. పేజ్ అండ్ క్లాసెస్, పేజ్ అండ్ క్లాసెస్ మీకు తెలిసిందే, వేరే పేజ్ లో ఉండే ప్రాపర్టీస్ ని మన సెక్షన్ మన దీంట్లో వాడుకోవాలనుకుంటే పేజ్ అండ్ క్లాసెస్ ద్వారా మనం యూజ్ చేసుకుంటాం.
So any questions with the databases? టేబుల్ లో మల్టిపుల్